ఫ్రెండ్స్, నేను ఈరోజు ప్రపంచ కుబేరులో ఒకరైనటువంటి వారన్ బఫెట్ గారు వెల్త్ని ఎలా జనరేట్ చేసుకోవాలని కొన్ని టిప్స్ చెప్పారు. ఆ టిప్స్ గురించి మీకు తెలియజేస్తున్నాను. చాలామంది బిజినెస్ చేస్తుంటారు, శాలరీస్కి వర్క్ చేస్తుంటారు. అలాంటి వారు ఫస్ట్ సేవ్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ఎక్స్పెండిచర్ చేయాలని ఆయన చెప్తూ ఉంటారు. అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా తయారవ్వాలని, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది అర్థం చేసుకొని రెగ్యులర్గా డిసిప్లిన్తో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేలా డిసిప్లిన్తో ఉంటే వెల్త్ అనేది జనరేట్ చేసుకోవచ్చని ఆయన చెప్తుంటారు. లోన్స్కు దూరంగా ఉంటూ ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకొని పేషెన్స్తో ఉంటే ఆటోమేటిక్గా వెల్త్ అనేది జనరేట్ అవుతుందని ఆయన చెప్పారు. ఫ్రెండ్స్, నేను ఈరోజు ప్రపంచ కుబేరులో ఒకరైనటువంటి వారన్ బఫెట్ గారు వెల్త్ని ఎలా జనరేట్ చేసుకోవాలని కొన్ని టిప్స్ చెప్పారు. ఆ టిప్స్ గురించి మీకు తెలియజేస్తున్నాను. చాలామంది బిజినెస్ చేస్తుంటారు, శాలరీస్కి వర్క్ చేస్తూ